హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వజ్రా డిజైనర్ స్టూడియో. మన స్టోర్ వివేకానంద నగర్ రోడ్ నెంబర్ 19 కుకట్పల్లి హైదరాబాద్లో ఉందండి. మన ఇన్స్టా పేజ్ వజ్రా_డిజైనర్ స్టూడియో. మీరు అది ఫాలో అయితే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ తెలుస్తాయి మీకు. మేము ఏ కలెక్షన్ యాడ్ అయినా కూడా లో పోస్ట్ చేస్తాం, మీకు ఎప్పుడైనా కావాలంటే చూడొచ్చు. అలాగే మన ప్రీవియస్ వీడియోస్ అన్ని ఐకార్ట్లో యాడ్ చేసామండి, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. దాన్ని బట్టి మన స్టోర్లో ఉన్న కలెక్షన్ అంతా తెలుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ మన స్టోర్లో ఆషాఢం సేల్ అయితే రన్ అవుతుందండి. ప్రతి ఫ్యాన్సీ శారీ మీద ఫ్లాట్ 25% ఆఫ్ అండ్ ప్యూర్ కంచిపట్టు మీద 40 to 50% సేల్ అయితే రన్ అవుతుంది. చాలా మంచి బెస్ట్ ప్రైసెస్లో మీరైతే శారీస్ని గ్రాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ వీడియోలో కొన్ని కోటా శారీస్ గురించి, అలాగే షిఫాన్ శారీస్, అలాగే టస్సర్ శారీస్ గురించి, అలాగే కోటా విత్ స్కాలప్ అండ్ చిన్న వర్క్ అండి. చాలా డిఫరెంట్ ఐటమ్ అయితే ఈ ఎపిసోడ్లో కవర్ చేయబోతున్నాం. ఇప్పుడు కొత్త కలెక్షన్ చూద్దామండి. ఇవి కోటా అండి. కోటా మీద కింద బార్డర్ కి ఫ్లోరల్ ప్రింట్ లా వచ్చి పైన గోల్డ్ బుట్టి వచ్చిందండి. చాలా క్లాసీగా ఉన్నాయి. మీకు కోటా అంటే తెలుస్తుంది, చాలా లైట్ వెయిట్ శారీ. అసలు పేపర్ వెయిట్ లో ఉందండి. పైన ఇలా ఫ్లోరల్ బార్డర్ వచ్చింది, కింద గోల్డ్ జరీ వచ్చి బుట్టి వచ్చి కింద మళ్ళీ ఫ్లోరల్ బార్డర్ వచ్చింది. చాలా చాలా లైట్ వెయిట్ లో ఉన్నాయండి. చాలా బాగున్నాయి, క్లాసీ డిజైన్స్ లో వచ్చాయి. పళ్ళు ఇలా వచ్చింది. బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇలా చిన్న ఫ్లవర్ బుట్టీతో వచ్చింది. ఇందులో కొన్ని కలర్స్ చూద్దాం. ఇందులో కూడా చాలా మంచి మీడియం షేడ్స్ లో వచ్చాయండి శారీస్ అయితే. చాలా మంచి షేడ్స్ వచ్చాయి. ఎవరైనా కావాలంటే మాత్రం తొందరగా గ్రాబ్ చేయండి. ఇంకొక కలెక్షన్ చూద్దామండి. ప్రీవియస్ గా మనం కోటా చూసాం కదా, ఇవి కూడా కోటానే. కోటాకి ఏమైందంటే చిన్న స్కాలప్ వచ్చింది సెల్ఫ్ థ్రెడ్ తో, అలాగే ఫ్లోరల్ ప్రింట్ వచ్చి దానికి చైన్ స్టిచ్ వచ్చిందండి. చాలా క్లాసీగా ఉంది, సైలెంట్ గా మీకు హెవీగా అందు. అలాగే మధ్యలో మిర్రర్ వర్క్ కూడా వచ్చింది. చాలా చాలా లైట్ వెయిట్ లో ఉన్నాయి, చాలా డిజైనర్ లా ఉన్నాయి. ఇవి కోటాలోనే డిఫరెంట్ ప్యాటర్న్. ఇది మీకు ఫ్యాన్సీగా అఫీషియల్గా డ్రైప్ చేయడానికి చాలా బాగుంటుంది, చిన్నగా బయటికి వెళ్ళడానికి అలా. ఇది పళ్ళు వచ్చిందండి. ఇలా చిన్న ఫ్లవర్ బుటీతో వచ్చింది బ్లౌజ్. చాలా క్లాసీగా ఉన్నాయండి శారీస్ అయితే మాత్రం. చాలా డిఫరెంట్ ప్యాటర్న్ లో వచ్చాయి. చాలా అసలు పేపర్ వెయిట్ కన్నా చాలా తక్కువ వెయిట్ లో ఉన్నాయి శారీస్ అయితే, మీరు చూడొచ్చు. అసలు చాలా చిన్న ఫోల్డ్, చాలా లైట్ వెయిట్ లో వచ్చాయి. ఇందులో కలర్స్ చూడండి, అన్ని డిఫరెంట్ కలర్స్. శారీస్ అయితే మాత్రం లిమిటెడ్ కలెక్షన్ లో ఉన్నాయండి, మీరు గ్రాప్ చేసుకోండి. స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, లేదంటే డైరెక్ట్గా స్టోర్కి వచ్చి పర్చేస్ చేసినా పర్లేదు. ఇప్పుడైతే ఫ్లాట్ 25% సేల్ అయితే రన్ అవుతుందండి ప్రతి ఫ్యాన్సీ శారీ మీద. కలెక్షన్ చూద్దామండి. ఇవి టస్సర్ శారీస్ అండి. టస్సర్లో ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది, చిన్న బార్డర్ వచ్చింది. ప్యూర్ టస్సర్ కాదు, అలాగని టస్సర్ క్వాలిటీనే. చాలా యూనిక్ డిజైన్స్ అండి, చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ లో. మన స్టోర్ లో ఏంటంటే ఎక్కడ దొరకని డిఫరెంట్ ప్యాటర్న్ లో డిజైనర్ టైప్ లో ఉంటాయి మన దగ్గర. పైన చిన్న బార్డర్ వచ్చి శారీ అంతా ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చి కింద బార్డర్ వచ్చింది. శారీస్ అయితే మాత్రం ఫ్యాబ్రిక్ చాలా ఫ్లోయిగా ఉంది, ఫెదరీగా. పళ్ళు ఇలా వచ్చింది, బ్లౌజ్ ఇలా వచ్చిందండి. ఈ శారీ కలర్స్ అయితే మాత్రం అన్ని చాలా మీడియం షేడ్స్ లో వచ్చాయి, బ్రైట్ షేడ్స్ లో రాలేదు. చాలా డిఫరెంట్ కలర్స్ లో వచ్చాయి. కలర్స్ చూద్దాం. శారీస్ అయితే మాత్రం సెల్ఫే వచ్చాయండి కలర్స్. ఆ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ వచ్చాయి. ఇప్పుడు చూసిన టస్సర్లోనే డిజైన్ మారిందండి. ఇది చిన్న ఫ్లవర్స్ వచ్చి ఫ్లోరల్ బార్డర్, పైన కింద పెద్ద బార్డర్ వచ్చింది, పైన చిన్న బార్డర్ వచ్చింది. శారీస్ ఇలా వచ్చాయండి, మధ్యలో గ్యాప్ వచ్చింది. పళ్ళు ఇలా వచ్చింది, బ్లౌజ్ ఇలా వచ్చిందండి.
ఇందులో కొన్ని కలర్స్ చూద్దాం. చాలా మంచి మీడియం షేడ్స్లో అయితే వచ్చాయండి. ఇంకొక కలెక్షన్ చూద్దామండి. షిఫాన్ శారీస్ అండి. ఇవి పైన ప్లేన్ వచ్చి కింద బార్డర్ కావాలనుకుంటారు కదా, వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయండి. శారీ అంతా ఇలా ప్లేన్ వస్తుంది, పైన కింద బార్డర్ వస్తుంది. చాలా లైట్ వెయిట్లో ఉన్నాయండి శారీస్ అయితే. పళ్ళు ఇలా వచ్చిందండి. బ్లౌజ్ కాంట్రాస్ట్ బుటీ డిజైన్ వచ్చింది. చాలా చిన్న డిజైన్ వచ్చి చాలా క్లాసీగా చాలా బాగుంది కాంబినేషన్. ఇందులో కొన్ని కలర్స్ చూద్దాం. కలర్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇవి కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో మన స్టోర్లో అవైలబుల్ ఉన్నాయండి. ఈ ఎపిసోడ్లో కొన్ని కలెక్షన్ చూసాం కదండి. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని కలెక్షన్స్ చూద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.